చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో నిందితురాలుగా తీహార్ జైల్లో ఉన్న కవిత మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. డిఫాల్ట్ బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్ను ఆమె వెనక్కు తీసుకున్నారు. కవితను జైలు నుంచి బయటకు తీసుకొచ్చేందుకు ఆమె అన్న కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ వెళ్లి 3 రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవాళ తీహార్ జైల్లో కవితతో ములాఖత్ కూడా కానున్నారు. ఈ నేపథ్యంలో కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ వెనక్కు తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో నిందితురాలుగా తీహార్ జైల్లో ఉన్న కవిత మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. డిఫాల్ట్ బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్ను ఆమె వెనక్కు తీసుకున్నారు. కవితను జైలు నుంచి బయటకు తీసుకొచ్చేందుకు ఆమె అన్న కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ వెళ్లి 3 రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవాళ తీహార్ జైల్లో కవితతో ములాఖత్ కూడా కానున్నారు. ఈ నేపథ్యంలో కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ వెనక్కు తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ అందిస్తారు. శివ, చెప్పండి, కవిత తన పిటిషన్ ని వెనక్కి తీసుకోవడాన్ని ఎలా చూడాలంటారు? ఇవాళ కేటీఆర్ అలాగే హరీష్ రావు కూడా కవితని ములాఖాత్ అవుతున్న నేపథ్యంలో పిటిషన్ ని వెనక్కి తీసుకోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు శివ? రైట్ ప్రసన్న, సిబిఐ కేసులో డిఫాల్ట్ బెయిల్ కోరుతూ గతంలో ఏదైతే రౌజీని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారో ఎమ్మెల్సీ కవిత, డిఫాల్ట్ బెయిల్ ను పిటిషన్ వెనక్కి తీసుకున్నట్లుగా కల్వకుంట్ల కవిత తెలియజేశారు. గతంలో ఏదైతే సిబిఐ తను అరెస్ట్ చేసిన తర్వాత 60 రోజుల్లోపు ఛార్జ్ షీట్ దాఖలు చేయాల్సి ఉంటుంది. కానీ 26 రోజులకి ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. దాంట్లో సరైన ఆధారాలు లేకుండా ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. మాకు అభ్యంతరాలు ఉన్నాయి, నాకు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయాలంటూ కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తర్వాత నిన్న విచారణ జరగాల్సి ఉండగా కవిత తరపు న్యాయవాది అందుబాటులో లేకపోవడంతో 2 రోజులు వాయిదా వేయాలని కోరిన నేపథ్యంలో రేపటికి వాయిదా వేశారు. అంటే రేపు విచారణ జరగాల్సి ఉంది. కానీ ఈ రోజే కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ సంబంధించి సిబిఐ కేసులో పిటిషన్ వెనక్కి తీసుకున్నారు. అంటే త్వరలోనే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్న నేపథ్యంలోనే ఈ పిటిషన్ వెనక్కి తీసుకున్నట్టు తెలుస్తుంది. మరోవైపు తన సోదరుడు బావ హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు కూడా ఢిల్లీ పర్యటన ఉన్నారు. మొన్న వచ్చిన కేటీఆర్, హరీష్ రావు 3 రోజుల నుంచి, అంటే నేటికి 3 రోజులు చేరుకుంది ఢిల్లీ పర్యటన. ఈ నేపథ్యంలోనే వారు న్యాయ నిపుణులతో సలహాలు తీసుకుంటూ ఉన్నారు. దానిలో భాగంగా ఇక డిఫాల్ట్ బెయిల్ ను వెనక్కి తీసుకోవడం ద్వారా త్వరలోనే సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్, రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. అంటే గతంలో ట్రయల్ కోర్టు రౌజీని కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా, అలాగే ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి స్వర్ణకాంత శర్మ ఇద్దరు కూడా కవిత బెయిల్ సంబంధించి పిటిషన్లను తిరస్కరించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నారు. దానిలో భాగంగానే ఈ డిఫాల్ట్ బెయిల్, ఒకవేళ డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ లో బెయిల్ లభించినప్పటికీ ఈడీ కేసులు మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి దీనిలో అసలు డిఫాల్ట్ బెయిల్ కు సంబంధించి బెయిల్ వస్తుందా లేదా అనేది కూడా కన్ఫర్మ్ లేని సందర్భంలోనే ఈ బెయిల్ పిటిషన్ వెనక్కి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక త్వరలోనే సుప్రీంకోర్టులో కవిత సిబిఐ, ఈడీ లిక్కర్ కేసుకు సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు బెయిల్ పిటిషన్ తిరస్కరించారు. ఇక సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత దాంట్లోని మెరిట్స్ ఆధారంగా వాదనలు ప్రతివాదనలు జరిగితే, వాదనలు ప్రతివాదనలు జరిగిన తర్వాత కవితకు బెయిల్ వస్తుందా లేదా అనేది కూడా చూడాల్సింది. ఇక బెయిల్ పిటిషన్ సంబంధించి కవిత సోదరుడు కేటీఆర్, హరీష్ ఇద్దరు కూడా న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నారు.